ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు. ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు. సుఖవంతమైన జీవితం జీవిస్తారు. నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను. ధర్మ మార్గంలో రావడానికి వారికి అవకాశం కూడా ఇస్తాను. అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనం అయిపోతుందో అదే విధంగా పాపాత్ములు కూడా నాశనం అయిపోతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు. అదేవిధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి, మీరు ఈ ముల్లోకాలకు నాథుడు. మీ లీల నాకు అసలు అర్థం కాలేదు. మీరిచ్చిన వరంలో ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు. అదేవిధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంది. రాముడు పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. రామాయణంలో రావణుడు 3 లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు, కానీ తన మృత్యువును తనే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు. రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు. అహంకారంతో ఎదుటివారి మనసులను నొప్పిస్తున్నారు. పాపాలు చేస్తున్నారు. పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడడం లేదు. వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ మాట పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు. అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు. పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు. అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగే అంతం తప్పదు. వేళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు. ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా. ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే. అందుకే మన పురాణాలు చెబుతున్నాయి, నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని. అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.